నేను వారిలో నివసిస్తాను అన్నారు. దాని విషయమే మనం ముందు ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనం నేను వారిలో సంచరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ఉద్దేశంలో ఒక 10 నుంచి 15 నిమిషాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడ్డాను. అలాగే అంటారు కానీ చాలాసేపు చెప్తారని మీరు అలా ఫిక్స్ అయిపోయారు. మరి నాకు కూడా ఇష్టం లేకపోయినా మరి మీ విశ్వాసాన్ని ఘనపరచడానికి, మిమ్మల్ని గెలిపించడానికి నేను ఓడిపోతున్నాను చాలాసార్లు. కానీ ఇవాళ ఓడిపోతాను. వాళ్ళు మీరే గెలవండి. ఆదికాండము 3వ అధ్యాయము. హల్లెలూయా. ఎనిమిదో వచనం. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి ఈ వాక్య భాగములో మీ దృష్టి కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్న వాక్యం ఏమిటంటే, తోటలో సంచరించుచున్న దేవుడు ఆయన స్వరం. నేను ఓ సవిస్తరమైన ధ్యానం చేయటం లేదు, ఒక సూటిగా ఒక పాయింట్. నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, తండ్రిగా ఉంటాను అన్న 3 మాటలు వాగ్దానంలో ఉన్నాయి. ఇందులో మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్న 2వ మాట సంచరించదనని. దేవుడు సంచరించుచున్నప్పుడు దేవుని తోటలో కానీ, హృదయ క్షేత్రములో కానీ, సంగమనే పొలములో కానీ దేవుడు నీలో సంచరించుచున్నప్పుడు ఆయన స్వరము యొక్క తీరు, వైఖరి ఎలా ఉంటుందని మీరు చూస్తే మరీ ముఖం పట్టుకుని నిలదీసి గద్దించినట్లుగా ఆయన మాట్లాడాడు. తోటలో సంచరించిన దేవుని యొక్క స్వరం ఎలా ఉంది? ఆదామా నీవు ఎక్కడున్నావు? ఆదామా నీవెక్కడా? ఆదామా నీవెక్కడా అని అడిగినప్పుడు ఎన్నో మార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఆదాము ఎక్కడున్నాడో దేవుడు కనుగొనలేక అడిగిన ప్రశ్న కాదు కదా. నువ్వు ఎక్కడ ఉండాల్సిన నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావరో బాబు ఒకసారి చూసుకోమని. నా ఎదుట ఉండవలసిన వాడివి, నా దగ్గరికి రావలసిన వాడివి, నన్ను ఎదుర్కొనవలసిన వాడివి, నన్ను కలుసుకొనవలసిన వాడివి. నువ్వెందుకు నా ముందుకు రాలేకపోతున్నావు? ఇన్ని సంవత్సరాల మన సహవాసంలో, సంబంధంలో, అనుబంధంలో నా ఎదుట ఉండవలసిన నీవు ఎందుకు నాకు ఎదురుగా రాలేకపోతున్నావు? నీవెక్కడున్నావు? నీ స్థానం ఏంటి? ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, తోటలో, సంఘములో, హృదయ క్షేత్రములో, పొలములో సంచరించుచున్న దేవుడు నీలో ఉండుంటే ఆయన ఏమని మాట్లాడతాడు తెలుసా? నువ్వెక్కడి నుండి పడిపోయావో, ఏ చోట్లో దిగజారిపోయావో, నీ లోపం ఏదైతే ఉందో మోకం పట్టుకొని నిలదీసినట్లుగా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తోటలో సంచరిస్తున్న దేవునికి స్వరం ఏం చేస్తుంది తెలుసా? నిలదీస్తుంది, ప్రశ్నిస్తోంది, జవాబు చెప్పేలా చేస్తోంది. నువ్వెక్కడున్నావు? నీ ఆత్మీయ స్థానమేది? ఏదేని తోటలోనే ఉన్నాడుగా, మళ్ళీ ఎక్కడున్నావేమిటి? తోట అంటే సంఘం అనే చెప్పుకున్నాం. మరొక కోణములో చూస్తే సంఘమును దేవుని గుడారముగా, ఆలయముగా, ప్రత్యక్ష గుడారముగా మనం పోల్చి ధ్యానిస్తాం గనక నేను ఇలా అంటాను, తోటలోనే ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు అంటే ఆలయములో, గుడారములో నీవెక్కడున్నావు అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, గుడారం ప్రధానంగా 3 భాగాలు మీకు తెలుసు. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో కేవలం బలిపీఠమే ఉంటుంది. గుడారపు గుమ్మములో గంగాలం ఉంటుంది. లోపలికి వస్తే దీపవృక్షం, ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల ఉంటాయి. అడ్డుతెర కావలి పక్కన మందసం ఉంటుంది.
ఇది మొత్తం యొక్క గుడారం స్ట్రక్చర్ వెలుపలుగా సింపుల్గా చూస్తే. ఇప్పుడు అడుగుతున్నాను, తోటలో నీవెక్కడున్నావు అంటే అర్థం ఏంటి? గుడారంలో నీవెక్కడున్నావు అంటే ఇంకా బలిపీఠం దగ్గరే ఉన్నావా? గంగాలం దాకా వచ్చావా? లేకపోతే దీపవృక్షం దాకా వచ్చావా? ధూపవేదిక దాకా వచ్చావా? సముఖపు రొట్టె తెలుపులకు వచ్చావా? ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం కదా. ఇవన్నీ గుడారాల గురించి నేను మీతో మాట్లాడినప్పుడు మీకు తేటగా వీటిని వివరించాను. అంచేత మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బలిపీఠం అనేది సమర్పణ అనండి. గంగాలం అంటే శుద్ధీకరణ, దీపవృక్షం అంటే పరిశుద్ధాత్మాభిషేకం, ధూపవేదిక అంటే ప్రార్థనా జీవితం, సముఖపు రొట్టెల బల్ల అంటే సహవాసం. ఇవి దాటితే దేవుని కరుణాపీఠం. ఇప్పుడు ప్రశ్న, ఆదాము తోటలోనే ఉన్నాడు, దేవుడు తోటలో నువ్వెక్కడున్నావు? ఆత్మలు ఎదిగిన బిడ్డలకి ప్రశ్న సౌకర్యంగా ఉంటుంది, కానీ వద్దన్న పని చేసినోడికి, పండు తినేసినోడికి, మహిమను కోల్పోయినోడికి, అనవసరమైనవి చూసే తెలివితేటలు వచ్చినోడికి, భయము, సిగ్గు, అవమానముతో పారిపోయి దాక్కుంటున్న వాడికి ఈ ప్రశ్న చాలా ఇబ్బందికరంగా. నువ్వెక్కడున్నావు? బయట వాడికి ఏంటి? అతడు ఏదేనులోనే ఉన్నాడు. అన్ని జనులకి, క్రైస్తవేతరులకి మన గురించిన అవగాహన అంటే వాళ్ళు దేవునిలో ఉన్నారు, వారు ప్రభువులో ఉన్నారు, వారు క్రైస్తవ్యంలో ఉన్నారు. ప్రభువులోనే ఎక్కడున్నావా నువ్వు? ఇంకా ఆవరణలో ఉన్నావా? గుడారమే ఎక్కడున్నావు? ఇంకా పరిశుద్ధ స్థలంలో ఉన్నావా? మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలని 2 కొరింథీ పత్రిక 3:18 ఉన్న వాక్య ప్రకారం ఇంకేమైనా కొంచెం ఎదరికి రాగలిగావా? తోటలో సంచరిస్తున్న దేవుని స్వరం నువ్వు నిలదీస్తోంది. నువ్వు ఎక్కడున్నావు కరెక్ట్గా చెప్పు. మనం ఇప్పుడు ప్రార్థన చేయమంటే ఏం చేస్తాం? ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీ సన్నిధిలో ఉండి కృప మాకు ఇచ్చేవనైనా, గత రాత్రి కూడా ప్రార్థించి కృప ఇచ్చేవనైనా. ఓకే, మందిరములోకి వచ్చావు సరే, కానీ ఈ గుడారపు అనుభవంలో తోటలోని స్థానం ఎక్కడుంది? ఇంకా నువ్వు సమర్పణలోకి రాలేదనుకో, ఎక్కడున్నట్టు నువ్వు? బలిపీఠం దగ్గర కూడా లేవు ఇంకా సరిగ్గా. ఆవరణానికి ఇంకా బయటే. ఆవరణంలోకి వచ్చే బలిపీఠం వచ్చినట్టే. బలిపీఠం అంటే సమర్పణే. ఇంకా అక్కడ కూడా రాలేదా? మరి ఎప్పుడు శుద్ధీకరణలోకి వస్తావు? ఎప్పుడు అభిషేకంలోకి వస్తావు? ఎప్పుడు దేవునితోనూ పరిశుద్ధాత్మతోనూ అపోస్తలుతోనూ సహవాసంలోకి వస్తావు? ఎప్పుడు పరిశుద్ధుల పాత్రలో కలపదగిన విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థనా జీవితంలోకి వస్తావు? వాగ్దానాలు, ఆశీర్వాదాలు, కొన్ని ముద్దు మాటలు, కృపా వాక్కులు, ఆదరణ కిరణాలు ఎన్ని పోగేసుకుంటా రాకడ దాకా టైంపాస్ చేసేసావనుకో. అందుకనే నేను నీలో సంచరిస్తున్నానని చెప్పింది దేవుడు. తన సంచారంలో ఒక ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాడు, నీవెక్కడున్నావు? చాలా తెలివిగా, తోటలోనే ఉన్నాను ప్రభా, నేను సంఘంలో ఉన్నాను ప్రభా, మందిరానికి వస్తున్నాను ప్రభా, కొన్ని రుచికరమైన పదార్థములు కూడా వండి తెచ్చాను ప్రభా. ఇవన్నీ అమాయకమైన ఆన్సర్లు. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడున్నావు? ఇంకా ఆవరణలోనే ఒక సమర్పణ లేకుండా, సజీవ యాగంగా దేవుని బలిపీఠంలోకి వచ్చే అనుభవాలు లేకుండా, స్వచిత్తాన్ని ఇంకా జరిగించుకుంటూ, స్వకీయమైన ఆశల చొప్పున ఏడవబడి మనలో కొలుపబడి శోధించబడుతున్న బలహీన స్థితిలోనే నువ్వు ఒకవేళ ఉంటే, సంచరిస్తున్న దేవుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. దేవుడు నాలో నివసించి సంచరిస్తానన్నాడు. కరెక్టే. సంచరిస్తున్న దేవుడు చూసి చూడనట్టుగా పోట్ల తన ఎదుట నువ్వు వచ్చి నిలబడాలని కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ స్థానం ఎక్కడని అడుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలకు నువ్వు ఏ స్థానంలో ఉండాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నావని ప్రశ్నిస్తున్నాడు. సంచరించుచున్న దేవుడు ప్రశ్నించుచున్నాడు అనండి. జవాబులు చెప్పాలా అక్కర్లేదా? ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు వెళ్తుంటే నిన్ను పిలిచేది అడిగారు, అసలు వినిపించుకోకుండా అసలు ప్రత్యుత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే, ఆహా ఎంతటి సంస్కారవంతుడు అంటారా? ఏమరా కండ కావరమా, కళ్ళు ఎత్తికెక్కినయా, మాట్లాడటం లేదేమిట్రా? ప్రత్యుత్తరం ఇవ్వవలసిన కనీస మర్యాద లేదా అని చెప్పేసి ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడతాయి. అంచేత ఇప్పుడు ఏకంగా ప్రశ్నిస్తున్నవాడు ఎవరు? మరి జవాబు చెప్పి తీరాలి మనం. దేవుడు ప్రశ్నించినా జవాబు చెప్పకుండా
తలంచుకొని దర్జాకి వెళ్ళిపోయినటువంటి కయ్యని ఎంత దెబ్బతినేసాడో మీరు ఊహించుకోండి. నేను దేవుడికి జవాబు చెప్పక్కర్లేదనే ధోరణి మంచిది కాదు. నేను దేవుడు తన వాక్యం ద్వారా సంఘములో, మందిరములో నీలో సంచరించుచున్న దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు జవాబు చెప్పుకోగలిగితే, లేకపోతే దుస్థితిని ఒప్పుకోగలిగితే ఆయన కృప పొందుతావు. నువ్వు ఈ సంవత్సరం ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, నేను నీలో సంచరిస్తాను. మరి ఆయన మనలోకి వచ్చి సంచరిస్తున్నప్పుడు మన లోపాలు అన్నీ కనబడతాయి కదండి, ప్రశ్నిస్తాడు కదండి. ఆయన దేవదూతలలోనే లోపములు కనుగొనుచున్నాడని యోబు గ్రంథంలో రాశాడు. మనం ఏమాత్రం అలవండి? పరిశుద్ధ లోకములో, పరిశుద్ధ స్థితిలో, పరిశుద్ధుని సముఖంలో బతుకుతున్నవారే జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి ఉంటే, ఈ పాపిష్టి లోకంలో అపవిత్రమైన మనుషుల మధ్య జీవిస్తూ వారి ప్రభావాన్ని అప్పుడప్పుడు తగిలించుకుంటూ, బాధపడుతూ, పశ్చాత్తప్పుడు శుద్ధీకరించుకుంటూ బతికేస్తున్న మనకి ఈ జవాబు చెప్పే పరిస్థితి ఎంత అత్యవసరంగా వస్తుంది. కనుక నీలో సంచరించుచున్న దేవుడు నీ స్థితిని ఎరిగి అది నీవు ఎరుగవలనని నిన్ను ప్రశ్నించుచున్నాడు. నువ్వు దీనికి జవాబు చెప్పాలి పూటని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కువగా బాధపడకండి. ఆయన సంచరిస్తే కలిగి ఒక మహోన్నతమైన చర్య మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. పదకొండవ వాక్యం. యెహోవా ఆ వైపునకు సంచరించగా బలమైనటువంటి సుడిగాలి ఒకటి లేచింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆ సుడిగాలి దెబ్బలో యెహోవా ప్రత్యక్షముగా లేదు, కానీ అది అయిపోగానే మహాభూకంపం వచ్చింది. అది అయిపోగానే పెద్ద పెద్ద మెరుపులు వచ్చాయి. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టుగా అనిపిస్తుంది చూడడానికి. కానీ ఏలియాకేమన్నా దెబ్బ తగిలిందంటారా? సుడిగాలిలో ప్రమాదం సంభవించిందా? మెరుపులలో ఏమన్నా విద్యుదాఘాతం కలిగిందా? శిలలు చిన్న భిన్నమైపోయి ఎంత భూకంపం వచ్చినా తనకేమన్నా కనీసం గాయమైందా? అవలేదులండి. కానీ అసలు ఆ టెన్షన్ ఎందుకండి? మొదట సుడిగాలు వచ్చేసింది, అయిపోయిందని ఒప్పటి, మళ్ళీ సార్ మెరుపులండి, అది అయిపోయిందని ఒప్పటి, భూకంపం. ఏంటండి బాబు ఈ టెన్షన్లు మాకు? అక్కడ రాసిన వాక్యం, యెహోవా ఆ వైపునకు సంచరించగా యెహోవా భయమునకు సుడిగాలి లేచిందంట. నేను దాన్ని ఎలా ఊహించుకుంటానంటే, ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు ఏమండి ఎంత పొడుగు రెక్కలు ఉంటాయి, వాటికి తెగ తిరిగేస్తుంటే దేశ రక్తం ఏం చేయి చిన్న చేతిగా ఎగిరిపోతుంటాయి అన్నీ. నేను అంటున్నాను, యెహోవా ఆ వైపునకు సంచరించగా యెహోవా భయమునకు సుడిగాలి వచ్చిందట. ఈ పూట వ్యాఖ్యానం వింటున్నారు బిడ్డలారా? యెహోవా సంచరిస్తే నెంబర్ 1 నిన్ను నిలదీసి ప్రశ్నిస్తాడు, నీ స్థానం ఏంటో నీకు తెలియజేస్తాడు. రెండవది, ఆయన సంచరిస్తే ఒక సుడిగాలి, ఒక పెనుగాలి నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన సంచరించే స్థలంలో వాక్యం ఎలా ఉంటుంది తెలుసా? నిలదీసి ప్రశ్నించి నీ లోపం నెత్తి చూపించేలాగా ఉంటుంది, జవాబు చెప్పుకునేలాగా చేస్తుంది. ముఖం పట్టుకొని మరీ డైరెక్ట్గా అడిగేసి తెలగండి అన్నట్టుగా ఉంటుంది వాక్యం. ఆయన సంచరించే చోట. రెండవది, ఆయన సంచరించే చోట ఒక మంచి గాలి వస్తుందంట. స్తోత్రం చెప్పండి. మీకు తెలుసు అపోస్తలుల 2వ అధ్యాయం, మేడగదిలో 10 రోజులకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెడుతున్నటువంటి భక్తుల మీదకి వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక శబ్దము రాగా, ఇదేమిటయ్యా ఈ శబ్దం అన్నట్టుగా వారు చూశారేమో. అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ ఆత్మచేత నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఈ సంఘం మీ సంఘమా, మా సంఘమా, పెద్ద సంఘమా, చిన్న సంఘమా, ఆది సంఘమా, మధ్యంతర సంఘమా, తల్లి సంఘమా, పిల్ల సంఘమా, ఇలాంటి 100 ప్రశ్నలు 100 మాటలు ఉన్నాయి. నేను అడుగుతున్నాను,
అది దేవుడు సంచరించే సంఘం అయితే నీ లోపమును ఎత్తి చూపించి నిగ్గు తీసి నిలదీసి ప్రశ్నించినట్లుగా వాక్య పరిచర్య ఉంటుంది. రెండవది, దేవుడు సంచరించు సంఘం అయితే పరిశుద్ధాత్మ గాలి అక్కడ బలముగా వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. సడన్గా పెద్ద గాలి వచ్చింది. అయ్యో ఏంటిలాగా చచ్చిపోతానా అనుకున్నాడు ఎలియా. కానీ ఇంతకీ ఎందుకు వచ్చింది? తనని చంపడానికి, నష్టం చేయడానికి కాదు. యెహోవా ఆ వైపునకు సంచరించగా ఆ గాలి వచ్చిందట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని ఆలకిస్తే, దేవుడు మనలో సంచరిస్తే, దేవుడు సంచరించే చోట మనం ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ గాలి బలముగా అక్కడ వేస్తూ ఉంటుంది. అందరూ ఆత్మతో నింపబడి ఉంటారు. అందరు అన్ని భాషలు మాట్లాడుతుంటారు. దేవునికి స్తోత్రము కలుగునగా. నువ్వెక్కడున్నావు? దేవుడు సంచరించే స్థలంలోనేనా? దేవుడు సంచరించే సంఘంలో ఉన్నావా? వాక్యం నేను ఎప్పుడు కంఫర్ట్ జోన్లో పెడుతుందా, ప్రశ్నిస్తుందా? ముఖం పట్టుకొని నిలదీసినట్టుగా ఉంటుందా? దట్స్ ఎ కన్ఫర్మేషన్ నువ్వు దేవుడు సంచరించే చోట్ల ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. దేవుడు సంచరించే తోటలో మనం ఉన్నట్లయితే, ఒకవేళ బుద్ధి గడ్డి తిని తినకుండా పండు తిని ఏమన్నా పనికిమాలి పని చేసినా ఆ తోటలో దేవుడు సంచరించే తోట కనుక మళ్ళీ మనకు వస్త్రం ఇవ్వడానికి, మన సిగ్గును కప్పడానికి, మరలా దేవుని ఎదుట నిలబడగలిగిన యోగ్యతను మనకు ఆపాదించడానికి మన కృప దొరికే అవకాశం ఉంటుంది. గద్దించినా, ప్రశ్నించినా, నిలదీసినా సిగ్గు కప్పుతాడు కదా. ఎవరు ఆమెనట్లయితే ఆలోచిస్తున్నారా? దేవుడు సంచరించే చోటు. ఈ సంవత్సరం ప్రభు వాగ్దానం, నేను మీలో సంచరిస్తాను. నా విశ్వాసం, నా ఒప్పుకోలు, దేవుడు మనల్ని గద్దిస్తూనే, మనల్ని నిలదీస్తూనే మన సిగ్గును కప్పి మనల్ని దేవునితో నిలబడేలా చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును. నేను నమ్ముతున్నా. కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినమునను మరువక మన్నాను నాకిడితివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంచరిస్తే రెండవది బలమైన గాలి వేస్తుంది. హల్లెలూయా. బలమైన పెంతెకోస్తు గాలి, ఉజ్జీవపు గాలి, ఆత్మ గాలి, అభిషేకపు గాలి వేస్తుంది. ఏ ఒక్కరు మిస్ అయిపోయే ఛాన్స్ లేదు. అందరూ అగ్ని చేత కాల్చబడి, ఆత్మ చేత నింపబడి, అన్య భాషల కృపావరమును పొంది వ్యక్తిగత ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు సంచరించు సంఘములో ఖచ్చితంగా ఇలాంటి బలమైన కార్యాలు జరుగుతాయని నేను మీకు మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచన చేయగలిగితే మరొక మాట ఇంక చెప్పడానికి ఎక్కువ సమయం లేదు, కానీ యెరూషలేము, యూదయ, గలిలయ ప్రాంతములు ఎంతంతటా సంచరించుచు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ, రోగుల్ని స్వస్థపరుస్తూ, దయ్యములు వెలగొడుతూ బలమైన దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ వచ్చాడు. ఆయన సంచరించిన ప్రాంతాలు ఏమండి? కృప పొందిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఆ వాక్యాలు మీకు తెలుసు. వార్తలో యెరూషలేము, యూదయ, గలిలయ పై ప్రాంతములు ఎంతంతటా సంచరించుచు ఆయన పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ ఈ కార్యాలు చేస్తూ వెళ్ళాడు. దేవుడు సంచరించే సంఘమైతే కేవలం వాక్య ప్రకటన మాత్రమే కాదు, కార్యములు కూడా జరిగి తీరుతాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ఒక మాట చివరిగా జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఏమంటాడు? 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించువాడు. ఆమేన్, హల్లెలూయా. సమయము లేక ఓపిక లేక ఆపుతారు కదా. ఇది చిన్న సబ్జెక్ట్ కాదు. ఇది ఆదికాండం 3 నుంచి పాఠం దాకా పరిగెత్తాల్సిన ముచ్చట. ఎన్నో ఆయన సంచారం చెరగని ముద్ర మానవ జీవితాల మీద వేసింది. వాటిని ధ్యానిస్తుంటే ఎంతో మధురమైనటువంటి క్రొవ్వు మెదడు దొరికిన ఆనందం కలుగుద్ది. కొన్ని ఎట్లా మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
మీరు కానీ శ్రద్ధగా చూడగలిగితే వాక్యంలో తేటగా రాయమన్నమాట. 7 దీపస్తంభముల నుంచి సంచరించేవాడు చెబుతున్న సంగతులు. ఆ సంగతిని చెప్పకముందు ఈ సంగతి చెప్పనివ్వండి, ఆయనకి భేదం లేదు, అన్ని సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. ఆమేనండి. 7 సంఘముల్లో ఒక్క లోపము లేని స్మరణ ఫిలదెల్ఫియా సంఘాలు ఉన్నాయి. ఒక్క మంచి కూడా లేని లవోదికీయ సంఘం ఉంది. సర్వ పరిపూర్ణత కలిగిన సంఘములో, సర్వభ్రష్ట సంఘములో కూడా ఆయన సంచరిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళను, నేను అక్కడికి రాను అని బౌండరీస్ ఆయన పెట్టుకోలేదు, లేనిపోని బ్యారియర్స్ ఆయన కట్టుకోలేదు. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ మీరు అలాంటి సంఘానికి వెళ్ళేది. అలాంటి ఇలాంటి పదం తీసుకెళ్తే లాస్ట్ పదం ఏంటి? సంఘం. సంఘం కదా, అది సంఘమైన ఆయన సంచరిస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, సర్వభ్రష్టతలో ఉన్నటువంటి లవోదికీయ సంఘ కాపరి హృదయం అనే తలుపును కూడా కొడుతున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక మనం బ్యారియర్స్ పెట్టి మనం వెళ్ళకపోతే ఉపదేశం ఎలా తెలుసుద్ది, ప్రేమ ఎలా తెలుసుద్ది? వెళ్ళాలి. యేసుకే తలుపులు మూసేసుకుని లవోదికీయ సంఘానికి కూడా వెళ్ళాలి. ప్రయాసతో ప్రేమతో తలుపులు కొట్టాలి. తలుపులు తెరిస్తే వారికి గొప్ప రక్షణ ఆనందం అనుభవం వారికి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కనుక సంఘముల మధ్య సంచరించుచున్న దేవుడు అనే మాట, భేదము లేదు, వ్యత్యాసము లేదు. అందరినీ మనం ప్రేమించాలి. ఈ ఉపదేశం, ఈ అభిషేకం, ఈ సహవాసం, ఈ నడిపింపు వారికి దీవెనగా మారునట్లుగా మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు చదవండి. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నేనే చదువుకున్నా. దేవునికి ఇష్టం. 93:1 చదువు. నాకు తప్పే ఉంది, నేను కావలసిన వాక్యం చదవాలి. 7, 1, 2, 1, 13, 4 ఎట్టి కొలతలు చదువు. మీరు కొంచెం వెనకబడిపోయారు. 2వ అధ్యాయంలో నేనేం చదివాను? 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా అన్న వచనం ఎక్కడుందిరా? 2:1 ఉంది. నువ్వు ఇంకా 1, 14, 15, 16 చదువుతులా బిడ్డ? ఏమిటో? అయితే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇంత కష్టం, ఇంత సహనం, ఏమండి, ఇంత ఉపదేశం, అపోస్తులు కాకేతం, అపోస్తులు నిలదీసి నిగ్గుదీసి అమ్మో ఒక మామూలు రేంజ్ కాదు వెళ్తాయి. నీ క్రియలు ఎరుగుదును, నీ సహనం ఎరుగుదును, నీ ప్రయాస ఎరుగుదును, నీకు అన్నీ బాగున్నాయి. కానీ నా నమ్ముతూ శ్రమ పడుతున్నావు, కష్టాలు పడుతున్నావు, బాధలు పడుతున్నావు. కానీ మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడు కనుగొనిన లోపం ఏంటంటే మనలో మొదటి ప్రేమ తగ్గిందట. ఆదికాండం 3లో నీ స్థానమును పోగొట్టుకున్నావని, ప్రకటన 2లో నీ ప్రేమను పోగొట్టుకున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఆలకించాలి. నేను నీలో సంచరించుతున్న వాగ్దానం చేసిన దేవుడు సంచరించుచున్నప్పుడు మన లోపాలు కనుగొంటున్నాడు. మన మధ్యలో సంచరిస్తున్న మనల్ని పరీక్షిస్తున్నాడు. మనము ఉండవలసిన స్థానాన్ని కోల్పోయినట్టుగా ఆదికాండం 3లో చూసాం. ప్రకటన 2 మన ప్రేమను కోల్పోయినట్టుగా.
ఎన్ని కష్టాలు, ప్రభు కొరకు శ్రమలు సహించే తత్వం ఉంది, ఇన్నున్నాయి కానీ ప్రేమ లేదు. కనుక క్రైస్తవ్యాన్ని, భక్తిని, అనుభవాన్ని, ఉపదేశాన్ని, ఈ రేంజ్ని ఇవన్నీ కలిగి ఉండి కూడా ప్రేమను కోల్పోతే వ్యర్థమే కదా. కనుక మనలో సంచరిస్తున్న దేవుడు మన స్థానమును కాపాడుకోమని, మొదటి ప్రేమను కాపాడుకోమని మనల్ని హెచ్చరిస్తూ, నన్ను కానీ మీరు ఆహ్వానిస్తే మీ మధ్యలో సంచరించేలా మీరు బ్రతికితే ఒక బలమైన గాలి మీ మీదకి పంపి ఆత్మచేత నింపి లోపములు సవరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మన స్థానాన్ని కాపాడుకుందాం, ప్రేమను సంపాదించుకుందాం, దేవుడు మన మధ్యలో సంచరించినట్లు బ్రతుకుదాం, ఆయన కార్యాలు పొందుదాం. కృపగల దేవుని ఆత్మ ఈ వాగ్దానం మనలో నెరవేర్చునుగాక.